హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో కొబ్బరన్నం తయారు చేశాను. నేను ఏ విధంగా తయారు చేశానో మీకు షేర్ చేయబోతున్నాను. ఈ కొబ్బరన్నం తయారు చేయడానికి 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. 3 కొబ్బరికాయలకు 6 ముక్కలు వచ్చినాయి. 6 ముక్కలది కూడా కొబ్బరి ముక్కలుగా కోసుకొనేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టినటువంటి మిశ్రమంని కొబ్బరి పాలు వేరు, కొబ్బరి పొడి వేరు తయారు చేశాను. ఈ కొబ్బరి పౌడర్ కూడా ఎండలో పెట్టాను. అన్ని మసాలా కర్రీస్లో కూడా ఈ కొబ్బరి పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రైస్ వండేందుకై ఒక బాండి పొయ్యి మీద పెట్టాను. అందులో కొద్దిగా నూనె పోసి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేశాను. ఇవి చాలా స్పెషల్ టేస్ట్ వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసి కాసేపు వేయించాను. కొబ్బరి పాలు ఇందులో పోసాను, ఉప్పేసాను. తర్వాత మెంతి ఆకు, కొత్తిమీర ఆకు ఎక్కువగా వేసానండి. ఇవి ఆకులు ఎంత వాడితే అంత మంచిది, మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తాయి. పాలు కాస్త మరిగాక ఈ మిశ్రమంలో బియ్యం వేశాను. చక్కగా ఉడుకుతుంది అన్నం. కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా ఏ మసాలా కర్రీ అయినా కూడా, గ్రేవీ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే చికెన్ తెప్పించాను ఈరోజు. కొబ్బరి అన్నం ఉడుకుతుంటూనే చాలా సువాసన వస్తుంది. ఇందులో నెయ్యి కూడా వేయనవసరం లేదు. వేయడం వేయకపోవడం అనేది మన ఇష్టం. కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కొద్దిగా గంటె జారుడు అన్నట్టు తయారు చేస్తున్నాను. ఒక్కోసారి మన ఇళ్లలో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు చక్కగా యూజ్ చేసుకోండి. కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచిది, త్వరగా అరుగుతుంది. వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.